రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ నెలకొంది. గణపతి మండపాల దగ్గర కోలాహల వాతావరణం కనిపిస్తోంది. అయితే మా కరెస్పాండెంట్స్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. లైవ్లో అందుబాటులో వైజాగ్ నుంచి చిరంజీవి ఉన్నారు, అలాగే తిరుపతి నుంచి కార్తిక్ ఉన్నారు. ముందుగా మనం వైజాగ్కి వెళ్దాం. వైజాగ్లో చిరంజీవి ఉన్నారు. చిరంజీవి, వైజాగ్లో గణపతి మండపాల దగ్గర శోభ ఎలా ఉంది? ఈసారి గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం అంగరంగ వైభవంగా గణేష్ పూజలు జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఉదయం నుంచే భారీగా వేసినటువంటి రెండు భారీ గణపతుల దగ్గరికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం 75 అడుగులు ఎత్తు ఉన్నటువంటి భారీ బెల్లం విగ్రహం వద్ద ఉన్నాం. దేశంలోనే మొదటిసారి ఈ విధంగా ఈసారి ఓన్లీ బెల్లంతో భారీ విగ్రహాన్ని తయారు చేశారు. అది కూడా 75 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహం. మరోవైపు ఇది చూడడానికి మొత్తం విశాఖ నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఉదయం నుంచి తొలి పూజలు అందుకున్న తర్వాత ఇక్కడ గాజువాక బస్ డిపో పక్కన ఏర్పాటు చేసినటువంటి మండపంలో భారీగా భక్తులందరూ కూడా వచ్చి చూడడానికి తీసుకుంటున్నారు. మరోవైపు భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. దాంతోపాటు విఐపి భక్తులకు కూడా ఒకసారి విడిచిపెట్టడంతో దాంతో సామాన్య భక్తులకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. 100 రూపాయలు టికెట్ తీసుకుని క్యాష్ చేసుకుంటున్నారని చెప్పేసి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజే సర్వదర్శనం కల్పించాల్సినటువంటి నిర్వాహకులు తర్వాత డబ్బులు కూడా తీసుకుని తర్వాత విడిచిపెడుతున్నారు. సాధారణంగా మనకి చూస్తున్నాం, మొదటి రోజు దేవుడిని దర్శించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడం, దాంతోపాటు వినాయకుడు కూడా పూర్తి స్థాయిలో మనకి సర్వ సుందరంగా కనిపించడంతో భక్తులంతా కూడా చూడడానికి నలుమూల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనూ రేపు కూడా ఆదివారం కావడంతో భక్తులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్వాహాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బయట వర్షం పడుతున్నా సరే గంటల కొద్దీ క్యూ లైన్లో భక్తులంతా కూడా ఉంటున్నారు. వాళ్ళంతా కూడా స్వామివారిని వినాయకుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం గాజువాకలోనే ఈసారి 2 భారీ వినాయకులు వెలిసాయి. మరొకటి 89 అడుగుల విగ్రహం కూడా గాజువాక శ్రీనగర్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వారికి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, పూర్తిగా బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లం వినాయకుడు కనిపిస్తున్నారు. దీనికి 18 టన్నులు బెల్లాన్ని ఉపయోగించి మనకి 75 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాన్ని అనకాపల్లికి చెందినటువంటి కళాకారుడు ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 21 రోజులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమం భక్తులకి దీన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్యూ లైన్లో భక్తులు వస్తున్నారు. బయట కూడా వర్షం పడుతున్నప్పటికీ క్యూ లైన్లో భారీగా అటు మీటర్ల కొద్దీ సుమారు 400 మీటర్ల వరకు భక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా సర్వ దర్శనానికి మొత్తం వీళ్ళందరూ కూడా విడిచిపెట్టారు. కానీ ఈ రోజు వసూలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, భక్తులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ 21 రోజుల పాటు కూడా భారీగా భక్తులంతా కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈసారికి గాజువాకలో 2 భారీ విగ్రహాలు అయితే కొలువు తీరాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న 75 అడుగులు ఎత్తున్నటువంటి బెల్లం వినాయకుడు కనిపిస్తున్నాడు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. గాజువాకలో గత ఏడాది కూడా 100 అడుగులు పైనటువంటి విగ్రహం ఏర్పాటు చేసి ఈసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణ ఇచ్చాడు. దీన్ని చూడడానికి భక్తులు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిరంజీవి.